చిట్టి తల్లి కేక్ అయిపోయినది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఫ్యామిలీ డైరీ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోతున్నటువంటి రెసిపీ బేకరీ స్టైల్లో స్పాంజ్లా ఉండేటటువంటి కేక్. ఈ కేక్ని మనం ఓవెన్ లేకుండా మన ఇంట్లో అందుబాటులో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా బేకరీ లాగా వచ్చేటట్టు చేసుకోవచ్చు అనమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మన కేక్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఈ కేక్ తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. 1 కప్పు మైదా పిండి, అదే కప్పు కొలతతోటి పంచదార, అదే కప్పు కొలతతోటి ఆయిల్, వెనీలా ఎసెన్స్, 2 గుడ్లు, బేకింగ్ పౌడర్, కొంచెం వంట సోడా అండ్ టూటీ ఫ్రూటీ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో జల్లెడ పెట్టుకొని మన కప్పు మైదా పిండిని దాంట్లో వేసుకొని జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, దీంట్లో ఏమైనా గెట్లగా ఉన్నా కానీ ఇంకేదన్నా కానీ అదర్ పార్టికల్స్ ఉన్నా కానీ ఇక్కడే మనకి ఈ స్టేజ్లో ఫిల్టర్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఫిల్టర్ చేసుకునేటప్పుడే మనం దీంట్లో బేకింగ్ సోడాని కొంచెం అండ్ వంట సోడాని కొంచెం కూడా వేసుకొని ఒకేసారి ఫిల్టర్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ బేకింగ్ పౌడరు మేము ఈ కంపెనీ తీసుకున్నాము. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట బేకింగ్ పౌడరు. ఇందులోనే కొంచెం వంట సోడా వేసుకొని కలిపేసుకొని ఫిల్టర్ చేసుకుంటే వీటిల్లో కూడా ఏమన్నా లమ్స్ లాగా ఉంటే ఈ జల్లెడ పట్టే టైంలో మొత్తం బయటకు వచ్చేస్తాయి అనమాట. చూసారు కదా, చిన్న చిన్న లమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా బయటకు వచ్చేసినాయి అనమాట. ఈ విధంగా చక్కగా జల్లెడ పట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం 1 కప్పు చక్కెరని వేసుకొని నీట్గా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. లావుగా ఉండే చక్కెర అయినా కానీ కొంచెం సన్నగా ఉండే చక్కెర అయినా కానీ మనం దాన్ని చక్కగా పౌడర్ ఫామ్లో చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకునేటప్పుడే ఒక 3 యాలకులను కానీ దీంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నామంటే అన్నీ కలిపి చక్కటి ఫైన్ పౌడర్ లాగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మిక్సీ పట్టిన తర్వాత మంచి ఫైన్ పౌడర్ లాగా వచ్చింది షుగరు. ఇప్పుడు ఈ షుగర్లో మనం ముందుగా తీసుకున్నటువంటి 2 గుడ్లు పగలగొట్టుకొని వేసేసేయాలి. ఎగ్ వైట్ ప్లస్ ఎల్లో కూడా 2 యాడ్ చేసేయాలి ఫ్రెండ్స్. చూశారు కదా, చక్కగా ఈ విధంగా 2 గుడ్లు కూడా పగలగొట్టుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు ఆయిల్ కానీ ఒకవేళ నెయ్యి కానీ ఉంటే నెయ్యి కానీ వేసేసుకోవాలి. మనం ఈ ఆయిల్ వేసేటప్పుడు అది మంచి స్మెల్ ఉండే ఆయిలే వేసుకోవాలి ఫ్రెండ్స్, లైక్ ఫ్రీడమ్ ఆయిల్ లాంటిది. లేదు అనుకోండి, ఆ ఆయిల్ స్మెల్ అంత బాగలేకపోతే కేక్ స్మెల్ కూడా అంత బాగుండదు అనమాట. ఇప్పుడు ఈ ఎగ్ వేసాం కదా, ఆ స్మెల్ పోవడానికి మనం వెనీలా ఎసెన్స్ వేయడం వల్ల ఆ ఎగ్ స్మెల్ అనేది పోయి మనకి చక్కగా మంచి ఫ్లేవర్ తోటి కేక్ వస్తుందన్నమాట. సో దీన్ని 1 స్పూను వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కలిపాక ఒకసారి దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా పేస్ట్ లాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం ముందుగా జల్లెడ పట్టి పెట్టుకున్నటువంటి మైదా పిండిని యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఇలా మైదా పిండిని యాడ్ చేశాక ఒకసారి దీన్ని కూడా మరొక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. చక్కగా గ్రైండ్ అయింది. థిక్గా ఉండే ఒక నేచర్ తోటి ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఇందులో మనం ఒక 1/2 కప్పు పాలు కానీ పోసామంటే మిక్సీ చేసుకుంటే ఇది క్రీమీ నేచర్ తోటి చక్కగా వస్తుంది. చూసారు కదా, చక్కగా మంచి క్రీమీ, మన క్రీమ్ ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా వచ్చిందనమాట. ఇప్పుడు నేచర్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో.
ఐస్ క్రీమ్ కానీ కరిగిపోతే ఎలా ఉంటుందో చూసారు కదా ఫ్రెండ్స్, క్రీమీగా ఆ విధంగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. ఈ బాండీలో మనం ఇసుక వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన దగ్గర ఓవెన్ లేదు కాబట్టి ఈ సెట్టింగ్స్ అన్నీ చేసుకోవాలి. ఈ బాండీలో ఇసుక పెట్టేసేసి హీట్ చేయడం వల్ల ఆ వేడి అనేది కాన్స్టెంట్గా ఎక్కువసేపు ఉంటుందన్నమాట. సో ఇసుక పెట్టుకొని హీట్ చేసుకుంటూ ఉండాలి బాండీని. నెక్స్ట్ మనం కేక్ చేసే ఒక పాత్రను తీసుకొని అందులో మొత్తం లోపల పక్క సర్ఫేస్ అంతా చక్కగా నెయ్యి రాసుకోవాలి. ఇలా నెయ్యి రాసుకోవడం వల్ల ఏంటంటే మనం కేక్ చేసిన తర్వాత తీసేటప్పుడు ఆ కేక్ అంచులకు అంటుకోకుండా చక్కగా ఊడి వచ్చేస్తుంది అనమాట. సో ఇలా నెయ్యి రాసుకొని మొత్తం అన్ని కార్నర్స్కి చూస్తున్నారు కదా, చక్కగా మొత్తం అన్ని టోటల్గా మొత్తం అంతా నెయ్యి రాసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం మైదా పిండి వేసుకొని సేమ్ మనం నెయ్యి ఎలాగైతే అప్లై చేసామో ఆ ప్లేస్ అంతా ఈ మైదా కూడా కంప్లీట్గా కవర్ అయ్యే విధంగా పూసుకోవాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా చక్కగా రొటేట్ చేసుకుంటూ ఆ ప్లేస్ అంతా కవర్ అయ్యేటట్టు మైదాతో కవర్ చేసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, మొత్తం కంప్లీట్గా నెయ్యి ప్లస్ పైన మైదాతోటి కవర్ అయిపోయింది. ఓ పక్క మనకి ఈ శాండ్ అనేది బాండీలో చక్కగా హీట్ అవుతూ ఉంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ క్రీమీ కేక్ పేస్ట్ని ఈ బౌల్లో వేసుకోవాలి. ఇలా మొత్తం పేస్ట్ అంతా బౌల్లో వేసుకున్నాక మొత్తం టోటల్ జార్లోది అంతా తీసి వేసుకున్నాక ఒకసారి దీన్ని నీట్గా చక్కగా ఈవెన్గా వచ్చేటట్లు జస్ట్ కదుపుకుంటే మీకు ఈవెన్గా వస్తుందన్నమాట పైన పక్క. ఇప్పుడు ఈ క్రీమ్ వేసిన తర్వాత ఇందులో మనం టూటీ ఫ్రూటీ, మన దగ్గర 2 కలర్స్ ఉన్నాయి, 2 కలర్స్ వేస్తున్నాం. మీ దగ్గర 3 or more కలర్స్ ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా, మేము రెడ్ గ్రీన్ యాడ్ చేస్తున్నాం. ఇవి మీ కేక్ అయిన తర్వాత తినేటప్పుడు చాలా చక్కగా ఉంటాయి, ఆ టేస్ట్ తగులుతూ నవ్వులుతూ ఉంటే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ పాత్రని అలా ఒక్కసారి కానీ అడుగు భాగం చుట్టూతా కొట్టామంటే ఏదైనా ఎయిర్ బబుల్స్ అట్లాంటివి ఉన్నా కానీ మొత్తం క్లియర్ అయిపోతాయి అన్నమాట. శాండ్ బాగా వేడైంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పాత్రని తీసుకొని ఆ శాండ్ మీద పెట్టేసేయాలి. నెక్స్ట్ మనం దీని మీద మూత పెట్టేసి అలా ఉంచాలి ఫ్రెండ్స్. ఇదంతా మన దగ్గర ఓవెన్ లేని వాళ్ళు చేసుకునే ప్రాసెస్. ఓవెన్ కానీ ఉంటే డైరెక్ట్గా బౌల్లో మనం ఆ క్రీమ్ని వేసేసేసి టైం సెట్ చేసి తీసేసుకోవడమే. ఓకే, ఇప్పుడు మనం ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని చేసుకుందాము. చూశారు కదా, మధ్యలో ఒక్కసారి ఒక 10-15 మినిట్స్ తర్వాత తీసుకొని దాంట్లో టూటీ ఫ్రూటీ ఆల్రెడీ ముందు వేసినవి లోపలికి డిప్ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో అందుకని మరొకసారి టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసేయాలి. మూత అనేది మనం ఎక్కువసార్లు తీస్తూ ఉండకూడదు ఫ్రెండ్స్, ఒకసారి అంత తీసుకుంటే సరిపోతుంది. అలా ఒక 1 hour సేపు కానీ మనం అలాగే మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కానీ దీన్ని చేసుకున్నామంటే చక్కగా మనకి కేక్ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, 1 hour తర్వాత మన కేక్ ఎలా రెడీ అయిందో. ఇప్పుడు ఒక్కసారి మనం చాకుతోటి కానీ పైన అలా గుచ్చుకొని చూసామంటే కేక్ కానీ బాగా అయిపోతే మీకు అంటుకోదు అనమాట చాకుకి. సో చక్కగా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు స్టవ్ కట్టేసేసుకొని దాన్ని తీసుకొని కింద చల్లబెట్టేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి ఈ కార్నర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, టోటల్ ఆ పాత్రకి కేక్కి మధ్యలో ఒకసారి మనం చాకుతోటి కానీ ఇలా కంప్లీట్గా ఒక రౌండ్ కానీ తిప్పామంటే దీన్ని నెక్స్ట్ వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడం మనకి ఈజీగా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టి మనం ఆ బౌల్ని రివర్స్ చేసామంటే చక్కగా మనకి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వావ్
మంచి షేప్తో వచ్చింది ఫ్రెండ్స్. అలా మనకు బౌల్ ఏ విధంగా అయితే ఉందో ఆ షేప్తో వచ్చింది. దీన్ని ఒక్కసారి మళ్ళీ ప్లేట్ పెట్టి రొటేట్ చేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, మన టూటీ ఫ్రూటీతో ఉండేటువంటి కేక్ రెడీ అయిపోయింది. చూడడానికి చాలా సూపర్గా ఉంది. ఇంట్లో చేసుకొని తింటే అంతకంటే సూపర్ ఇంకేది ఉండదు. వితౌట్ ఓవెన్ మన దగ్గర ఉంటే స్టవ్, చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం సూపర్ టేస్టీ స్పాంజ్ కేక్ రెడీ చేసుకున్నాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పిల్లలు వీటిని చాలా ఇష్టపడతారు. ఏవైనా ఇంట్లో బర్త్డే ఫంక్షన్స్ కానీ అట్లాంటివి ఉన్నప్పుడు కూడా మీకు మీరుగానే హడావిడిగా ఆర్డర్ ఇచ్చుకోకుండా ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు. చూడండి, మంచి స్పాంజీ నేచర్తో వచ్చింది. గుల్లగా కూడా ఉంది, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంట్లోనే ఈజీగా కేక్ ఎలా తయారు చేసుకోవాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సబ్స్క్రిప్షన్స్, లైక్లే మాకు మంచి ఎనర్జీని ఇస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్.